Yep. So in the last class, so I have discussed Kirchhoff's laws, two famous laws, to solve any problem in circuit analysis, whether it is involved resistors or maybe capacitors, maybe inductors, any element. So the first law deals about the conservation of charge, second law deals about the conservation of energy. So the first law we stated sum of the currents entry at the junction is equal to sum of the currents leaving at the same junction. Second law, the sum of the potential drops across each element in a loop, and a closed loop ke kada, work done will be zero only for a closed loop. So work done for a closed loop is 0 in case of a conservative forces, but electrostatic force is a conservative force kabatti a condition akkada apply. Then I took example also. Now we will take some live examples. So direct ga example తీసుకుందాం. So the problem will solve here. Okay, so the problem as follows. Let's say I have a circuit will be like this. So this is of EMF E1, let's say 10 volt. This is of EMF E2, let's say 4 volt. Let's say this is the resistance of R1 2 ohms, R2 4 ohms, let's say R3 6 ohms. Find current passing through each and every element. Find current passing through each element. కరెంట్ ఎంత పాస్ అవుతుంది అని మనకి ఇష్టం వచ్చిన విధంగా ఆర్బిటరీగా తీసేసుకుందాం. కరెంట్ మనకి ఇష్టం వచ్చిన విధంగా ఆర్బిటరీ, మీ ఇష్టం ఎలాగైనా మనం తీసుకోవచ్చు. లెట్ us I will make this point is A and this point is B, and of course nothing is there, this point is also B. So something is there, this point will become C. Then again something is there, this point will become D. Nothing is there, then again D. అంతేనా? సో మీరు దీనికి D అని దీనికి E అని పెట్టనవసరం లేదు. ఏదైనా ఎలిమెంట్ ఉంటేనే మనం పెట్టాలి. ఏం లేదు కదా అక్కడ. No changes in the potential differences. The potential of D point is same as that of potential of this point. అందుకే సేమ్ పెట్టేసిన. ఓకేనా? సో ఫైన్. కరెంట్ అనేది మనకి ఇష్టం వచ్చినట్లు తీసేసుకుందాం. లెట్స్ సే అంటే ఇక్కడ E1 పంపిస్తుందా E2 పంపిస్తుందా మనకు తెలియదు. ఆల్ ద సోర్సెస్ టుగెదర్ విల్ సెండ్ సమ్ కరెంట్. అంటే ఒక్కొక్కటి ఎంత కరెంట్ పంపిస్తుందని తెలుసుకోవడానికి ఈ స్టేజ్లో మనకు కష్టం, హైయర్ స్టడీస్లో వస్తుంది మనకు. సో నౌ లెట్స్ సే ద హోల్ ఈ బ్యాటరీ వల్ల రెండింటి వల్ల కలిపి నేను రాసేస్తాను. లెట్స్ మేబీ ద సర్క్యూట్ను స్టడీ స్టేట్లో సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది అనుకున్నాం. లెట్స్ సే I అనే కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది, ఇలా I అనే కరెంట్ వస్తుంది. ఆఫ్టర్ రీచింగ్ టు ద జంక్షన్, ఇక్కడ జంక్షన్ రీచ్ అయింది. సో ఐ నీడ్ టు ఫాలో ద KCL, కిర్చాఫ్ కరెంట్ లా. ఎంట్రీ ఈజ్ ఈక్వల్ టు ఎగ్జిట్ అయ్యే విధంగా తీసుకున్నాం. లెట్స్ సే సమ్ కరెంట్ విల్ బి గోయింగ్ హియర్ అండ్ రెస్ట్ ఆఫ్ ద కరెంట్ విల్ గో హియర్. లెట్స్ I1 కరెంట్ విల్ బి గోయింగ్ హియర్, దెన్ I minus I1 విల్ బి హియర్. అంతేనా? Now I1 is going like this, I1 is going like this, same I1. Then I1 will reach here. From here I minus I1 will reach. So currents reaching I minus I1 and I1 will club together, will become I. అంతేనా? Is it clear? అంటే KCL అప్లై చేసేసాం ఇండైరెక్ట్లీ. జంక్షన్ దగ్గర క్రాస్ చెక్ చేసుకుంటే ఎంట్రీ ఈజ్ ఈక్వల్ టు ఎగ్జిట్ అవుతుంది. ఓకే, నౌ ఎన్ని అన్నోన్స్ ఉన్నాయి ఇక్కడ? నెంబర్ ఆఫ్ అన్నోన్స్ విల్ బి I అన్నోన్ అండ్ I1 అన్నోన్. అంటే ఈ దీంట్లో వెళ్ళే కరెంట్ ఏంటి? I. దీంట్లో వెళ్ళే కరెంట్ ఏంటి? I1. దీంట్లో వెళ్ళే కరెంట్ ఏంటి? I మైనస్ I1. అంతేనా? సో ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేసేటప్పుడు మనకు నెంబర్ ఆఫ్ అన్నోన్స్ విల్ బి I అన్నోన్, I1 అన్నోన్. కాబట్టి ఏమైనా 2 లూప్స్ తీసుకుంటే సరిపోతుంది, మనకి ఎక్కువ వద్దు. యూ టేక్ ఎనీ 2 లూప్స్. So let us take the loop will be like this: A to B, B to C, C to A. ఒక లూప్ తీసేసుకుందాం. సో A to B, B to C, C to A. అంతేనా? ఒక లూప్ తీసుకుందాం. సో A to B పొటెన్షియల్ అనేది ఏమవుతుంది? రైజ్ అవుతుందా? సో 10. దెన్ ప్లస్
బి టు సి కరెంట్ డైరెక్షన్లో పోతున్నామంటే హై పొటెన్షియల్స్ టు లో పొటెన్షియల్స్ అంటే డ్రాప్ అవుతుందా V ఈక్వల్ టు IR పొటెన్షియల్ I ఇంటూ R I ఎంత I R ఎంత 2 ohms దట్ ఈస్ డ్రాప్ దట్ ఈస్ మైనస్ 2I అంతేనా ఇది రైజ్ కాబట్టి ప్లస్ రాశాను. నెక్స్ట్ గోయింగ్ ఫ్రమ్ ఇన్ దిస్ డైరెక్షన్ అంటే హై పొటెన్షియల్ రీజన్స్ టు లో పొటెన్షియల్ రీజన్ మళ్ళీ డ్రాప్ సో I ఇంటూ R సో R వాల్యూ ఎంత అంటే 4 I వాల్యూ ఎంత అంటే I మైనస్ I1 ఈజ్ ఈక్వల్ టు 0 అర్థమైందా సింప్లిఫై దిస్ ఇస్ 10 దిస్ ఇస్ మైనస్ 2I దిస్ ఇస్ మైనస్ 4I this is plus 4I1 will be is equal to 0. From here minus 6I plus 4I1 is equal to minus 10. Okay, ఇంకా 2తో పోతుందా పోతుంది. So let us do with minus 2. So this will become 3I, this will become minus 2I1, this will become 5. ఏమయ్యా అర్థమైంది ఏం చేశాను మైనస్ 2తో డివైడ్ చేశాను. నెక్స్ట్ ఇంకో లూప్ తీసుకుందాం సి టు డి డిఏ మళ్ళీ సి తీసుకోవచ్చు కదా 2 లూప్స్ అయితే సో సి టు డి డి టు ఏ టు సి సో సి టు డి గోయింగ్ ఫ్రమ్ హై టు లో అంటే డ్రాప్స్ ఏం తీసుకోవాలా నెగటివ్ తీసుకోవాలా సో నెగటివ్ మైనస్ 4 దెన్ ప్లస్ nothing is here then D to A going in the same direction of current వెళ్తుందంటే డ్రాప్ జరుగుతుంటుంది సో దట్ ఈస్ మైనస్ 6 ఇంటూ I1 అంతేనా దెన్ మళ్ళా A టు C ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాం అంటే రైజ్ అవుతుంటుంది అంతేనా సో ప్లస్ 4 ఇంటూ I మైనస్ I1 ఈజ్ ఈక్వల్ టు 0 దీని నుంచి మైనస్ 4 మైనస్ 6I1 ప్లస్ 4I minus 4I1 will be is equal to 0. So minus 4I1 minus 6I1 ఎంత 10 so 4I minus 10I1 that is equal to 4 that వెళ్తే 4 2తో మళ్ళీ డివైడ్ చేద్దాం సో 2I minus 5I1 2 let us take it as the second equation అంతేనా now solve 1 and 2 for I1 and I2 solve 1 and 2 for I1 and I2 solve 1 and 2 for I1 and I2 ఎట్లా సాల్వ్ చేద్దాం ఇక్కడ 3I ఉంది ఇక్కడ 2I ఉంది ఏం కాదు సో పని చేద్దాం మల్టిప్లై విత్ 2 అండ్ మల్టిప్లై విత్ 3 అప్పుడు 2తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 6I ఇక్కడ 3తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది 6I సబ్ట్రాక్ట్ చేద్దాం అంటే ఏం చేయాలి ఇప్పుడు ఆపరేషన్ ఈక్వేషన్ 1ని 2తో మల్టిప్లై చేయాలా మళ్ళీ మైనస్ ఈక్వేషన్ 2ని 3తో మల్టిప్లై చేసి అంతేనా మనం చేయాల్సిందే మైనస్ చేయాలి సో ఇక్కడ 6I ఇక్కడ 6I మైనస్ కాబట్టి 0 ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తున్నాం మైనస్ 4I1 ఇక్కడ 3తో మల్టిప్లై చేస్తున్నాం 15 సో మళ్ళీ సబ్ట్రాక్ట్ చేయాలి అంటే మైనస్ 2I1 మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ అయిపోతుందా ప్లస్ 15I1 విల్ బి ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తున్నాం 10 అక్కడ 3తో మల్టిప్లై చేస్తున్నాం 6 అంతేనా సో దీని నుంచి నాకు మైనస్ 2I1 ప్లస్ 15 13I1 ఈజ్ ఈక్వల్ టు 4 I1 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది నాకు 4/13 amperes put I1 value in any one equation put I1 is equal to 4/13 amperes in equation 1 so 3I is equal to ఇది అటువైపు ప్లస్ అవుతుంది 5 ప్లస్ 2I1 అంటే 8/13 సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందా 13 5 18 కాదు 65 ప్లస్ 8 73 73/13 సో 3I కదా మనకు కావాల్సింది సో దీని నుంచి నాకు ఏమొస్తుంది
I ఈజ్ ఈక్వల్ టు 73 కిందికి వస్తే మల్టిప్లై అవుతుంది. సో ఏమొస్తుంది అది 39 amperes వచ్చిందా? సో 2 ఈక్వేషన్స్ సరిపోతాయి కదా, ఇంకా మిగతా లూప్స్ తీసుకొని అవసరం లేదు. ఓకేనా, సేమ్ ఆన్సర్ ఎన్ని తీసుకున్నా నీకు సేమ్ ఆన్సర్సే వస్తాయి. అంతేనే, ఎలా చేయాలో అర్థమైందా? సో ఫస్ట్ మీకు ర్యాండమ్గా తీసేసుకోవడం కరెంట్ ఎలా పోతుంది అని. ఇప్పుడు చెప్పు, వాట్ ఇస్ ద కరెంట్ పాసింగ్ త్రూ R1, దట్ ఈస్ I ఎంత వచ్చింది నాకు 73/39 amperes. వాట్ ఇస్ ద కరెంట్ పాసింగ్ త్రూ దిస్ 6 amperes ఎంత వచ్చింది? అంతేనా? సో I1 అంటే 4/13. సో మనకి ఫైనల్గా కరెంట్ పాసింగ్ త్రూ R1. సో R1లో ఎంత పాస్ అవుతుంది? ఎంత అయిందమ్మా R1లో ఎంత పాస్ అవుతుంది? 73/39. సారీ 73/39 amperes. R3లో ఎంత పాస్ అవుతుందమ్మా? I1 4/13 amperes. అంతేనా? అంతేనా? దట్స్ ఇట్, నోట్ డౌన్.